చంద్రబాబు పవన్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రస్తుత రాజకీయాల్లో పవన్ ఆటలో అరటిపండని విమర్శించారు. టీడీపీ జనసేన జెండాలను జనం మడత పెట్టడం ఖాయమన్నారు. సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతి ఎన్నికల్లో బాబు పవన్ ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విరుచుకుపడ్డారు. కిల్ కేసులో చంద్రబాబు జైల్లో ఉంటే బాధ కలిగిందని అంటున్న పవన్ కు రంగాను చంపినప్పుడు ముద్రగడను అవమానించినప్పుడు బాధ కలగలేదా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ ను దూషించేందుకే టీడీపీ జనసేన కలిసి తాడేపల్లిగూడెంలో సభ పెట్టారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ కు నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహరేనని, రాజకీయంగా చంద్రబాబుకు సీఎం వైఎస్ జగన్ మొగుడని అన్నారు మంత్రి అంబటి. నాకు మూడు పెళ్లి 4 పెళ్లి అంటున్నావు, నన్ను దత్తపుత్రుడు అంటున్నావు, చెప్పని అడుగుతున్నా. నీకు మొదటి పెళ్లి కాలేదా? రెండో పెళ్లి కాలేదా? మూడో పెళ్లి కాలేదా? నాలుగో పెళ్లి కాలేదు. నాలుగో పెళ్ళాన్ని నువ్వా అంటున్నావు. నాలుగో పెళ్ళాం ఎవరో కాదు, నేను నాదెండ్ల మనోహర్ నాలుగో పెళ్ళాం. మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నీ నాలుగో పెళ్ళం మనోహరు, అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. కాపులు ఆత్మాభిమానాన్ని చంపుకొని టీడీపీ జెండా మోయాలా అని పవన్ ను నిలదీశారు మాజీ మంత్రి పేర్ని నాని. శల్యుడు శిఖండి కలగలిస్తే పవనేనని, సొంత క్యాడర్ను కించపరిచిన ఏకైక నేత కూడా పవనేనని పేర్ని నాని మండిపడ్డారు. మీ జెండాల సభ సాక్షిగా నీ జెండా, చంద్రబాబు నాయుడు జెండా, ఈ రెండు జెండాలని ప్రజలు మడతేయటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం కోసం 2014, 2019, 2024 మీ ఇద్దరి డ్రామాల్ని మరీ ప్రత్యేకించి కాపు కులం గమనిస్తుంది. కాపుల్ని బీసీలుగా చేస్తానని నమ్మించి నిండా ముంచి మోసం చేసినటువంటి మోసాన్ని మది నిండా నింపుతూ రగులుతూ ఉంది. మీ ఇద్దరిని కలిపి మడతేయటానికి సిద్ధంగా ఈ రాష్ట్ర ప్రజలున్నారనేది మీకు హెచ్చరిక చేస్తూ పవన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిందన్నారు మంత్రి రోజా. చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తూ అధపాతాళంలో ఉన్నది పవనేనని మంత్రి రోజా విమర్శించారు. 10 ఏళ్ల పాటు పార్టీ పెట్టి 24 సీట్లు అడుక్కోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పుని ఈరోజు కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అధపాతాళానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధపాతాళానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. చంద్రబాబు కుటిల రాజకీయాలు, వెన్నుపోటు విధానాలు, కుల రాజకీయాలను గమనించిన ప్రజలు ఆయన్ను పాతాళానికి తొక్కేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు పవన్ ను ప్రజలే భూస్థాపితం చేస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు పొళ్ళన్నీ రాలిపోయి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా వాడికి బుద్ధి చెబుతారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఎవరిని మోసం చేయాలన్నా కూడా మోసపోవటానికి ఇక్కడ సిద్ధంగా ప్రజలు లేరు. చంద్రబాబు నాయుడికి కాపు సామాజిక వర్గం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ బలి చక్రవర్తి లాగా పాతాళంలోకి తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు. ఈయన ఒక పాదమే. ఈ రాష్ట్రంలో 80 లక్షల పాదాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని నాశనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని 80 లక్షల పాదాలతో చంద్రబాబు నాయుడిని ఇంకా ఎప్పుడు జీవితంలో పైకి లేకుండా పాతాళంలోకి తొక్కి ఆయన్ని సమాధి చేయబోతున్నారు. తప్పకుండా అదే జరుగుతుంది. విపక్ష పార్టీలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎంతమంది కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం తమదేనని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.